ఏ బతకాలం లేదా? ఉంది, కానీ నేను బ్రతకడం ఆ దేవుడికి ఇష్టం లేదు. ఏంటి? 6 నెలల తర్వాత క్యాన్సర్ తో పోవాల్సిన దాన్ని ఇప్పుడు పోయినంత మాత్రం నష్టమేమీ లేదండి. పాపం, అనవసరంగా మీరు కేసులో ఇరుక్కునేవారు. నన్ను క్షమించండి. సారీ, కోపంలో అనుకోకుండా బతకాలం లేదా అన్నాను. పర్లేదండి, రండి డ్రాప్ చేస్తాను. మధ్యలో డ్రాప్ అయ్యే వాళ్ళతో ప్రయాణం పెట్టుకోవద్దు. మీ పేరేమిటి? చందు, చంద్రశేఖర్. మీ పేరు? నీలిమ. వెళ్తాను. వెళ్ళొస్తాను అనాలి. మా అమ్మ చెప్తూ ఉంటుంది. నే వెళ్ళే చోటు మళ్ళీ వచ్చేది కాదు. నా చిన్న జీవితంలో మీ పరిచయం ఒక అందమైన మలుపుగా గుర్తుపెట్టుకుంటాను. పెళ్లి సంబంధం చుట్టానికి వచ్చారటే మా అన్నయ్య కూడా చెల్లెల్నివ్వాలని. అయితే ఇంకే వరుస కుదిరిపోయింది. వంకాయ్, ముందు మన పందెం. మా అన్నయ్యని చూడటానికి వస్తున్నారు, ఇటు నుంచే వస్తారు. చెప్తా చెప్తా. ఎర్ర పడిందా? పడింది గాని ఇదేందుకే? ఇది రక్తం. క్యాన్సర్ బాగా ముదిరిపోయి ఇప్పుడు నేను ఆయన ముందు పడి కక్కుతా. కిల్లి రక్తం అంటే నమ్ముతారా? సినిమాల్లో కక్కే క్యాన్సర్ రక్తం ఇదేనే. పోరైస్. ఏమండి, నేను వెళ్ళిపోయే రోజు దగ్గరకు వచ్చిందండి. మా అమ్మా నాన్నల కోసమైనా నా మెళ్ళో ఒకే ఒక్క తాళి కట్టండి చాలు. నేను ఆనందంగా కన్ను మూస్తాను. కడివెడు కన్నీళ్లు కారుస్తూ నీలిమా నీలిమా అంటాడు. మళ్ళీ మన డైలాగ్. ఏమండి, నేను అన్నప్రాసన రోజు పాక్కుంటూ వెళ్ళి ఒక ముత్తైదువ మంగళసూత్రం పట్టుకున్నానట. దీర్ఘ సుమంగళిగా పోవాలనే కోరికతో పుట్టానని జోస్యులు జోస్యం చెప్పారట. నా కోరిక తీరకుండానే చచ్చిపో. రే చందు, ఏం చేస్తున్నావురా? వస్తున్నా. అబ్బాయికి ఎంత వినయమో. పర్వాలేదు, చేతులు దింపాయి. పర్వాలేదండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఏం సుబ్బారావు, మన అబ్బాయికి పెళ్లి చూపులా? మొత్తానికి మీ అమ్మ అదృష్టవంతురాలయ్యా. నేను ఉన్నాను దేనికి? వేలకు వేలు కట్నాలు పోసి అమ్మాయి పెళ్లిళ్ళు చేసి అత్తవారికి పంపించానా? లక్షలు పోయించి అందరి కొడుకుల చేత ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నానా? అయినా సరే నన్ను ఎవరూ లెక్క చేయరే, పైకి చెప్పుకోను. మీ అమ్మాయి గర్భమా? ఎన్నో నెల? అమ్మో, సౌండ్ ఎఫెక్ట్ కాదు. గర్భం నాకు 13వ నెల. ఏమిటో వినపడి చావాలా. మా అత్తగారేమో వీడి పెళ్లి చూసి కానీ పోనంటుంది. సరే, వీడు పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. విన్నారా? ఇది గాని మాట్లాడు. గుత్తవారింటి సంబంధం అంటే మాకు సంతోషమే కదా. అయితే వెంటనే మా తమ్ముడు కౌరు చేస్తా. తమ్ముడా? అబ్బే, వాడు నా తమ్ముడు కాదు, నా కొడుకు. వారని చెవిటి, నీకు చెవుడని తెలుసు, వాడు నీ కొడుకని తెలుసు. అదే, అది మా అన్న కూతురు నీలిమ. తీసుకోండి కాఫీ. కిళ్ళి కావాలా? మిగతా విషయాలు మీ తమ్ముడు గారితో మాట్లాడుకుందాం. అలాగే, ఎళ్ళొత్తాం మరి. మంచిదండి. పెద్దమ్మ వెళ్ళొస్తా. పెదనాన్న వెళ్ళొస్తా. రే, పెళ్లి కుదిరితే వచ్చి పిలుస్తారా? ఓ కార్డు ముక్క రాసి పారేస్తారా? అదేం మాట పెద్దమ్మ, నేను పని కట్టుకుని వచ్చి చెప్తాను. వస్తా. ఒరే బండా, ఇప్పటికి 10 సార్లు ఊరే బండా ఎల్లొత్తా పెద్దమ్మ, ఊరే బండా ఎల్లొత్తా పెద్దమ్మ
అసలు వాటికి వెళ్ళిస్తావా లేదా? అబ్బా మీరుండండి, ఓ మాట చెప్పాలి. చూడు బాబు, మీ అమ్మతో ఒక మాట చెప్తావా? మాకేటో పిల్లలు లేరు, చేయ పెళ్లిలో కన్యాదానం చేయాలని ఉందరా నాకు. నేను చెప్పానని చెప్పి మీ అమ్మను ఒప్పిస్తావా? తప్పకుండా పెద్దమ్మా. హ? వస్తాను. రండి బాబు, ఆ బస్సు కూడా పోతే ఈ గుర్రపడి మీద పట్నం పోవాలా?